నమస్తే, వెల్కమ్ టు వోల్కా న్యూస్. నేను అనుష. మనకు తెలుసు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా ఏదైతే తమ కార్యకర్తలపై లేదంటే తమ క్యాడర్ పై జరుగుతున్న దాడులు, అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని చెప్పి దాన్ని నిరసిస్తూ ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ లో ఆయన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కోసం ఆయన ప్రతిపక్షాలను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరూ రావడానికి ఆస్కారం లేదు అనుకుంటే దాన్ని అందరినీ తలకిందులు చేస్తూ మనం చూసుకుంటే ఇండియా కూటమి నుంచి అనేక పార్టీలకు సంబంధించిన కీలక నేతలు జగన్ ను వచ్చి ధర్నాకు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ ధర్నాలో జగన్ ఏవైతే ఫోటో గ్యాలరీ లేదంటే ఏవైతే ఫుటేజెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగాయో వాటన్నింటినీ కొన్ని వీడియోలు కూడా అక్కడ ప్రసారం చేసి ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది. వీటన్నింటికి కూడా ఇండియా కూటమిలోని కొన్ని కీలక పార్టీలకు సంబంధించిన నేతలు వచ్చి దీనికి జగన్ ధర్నాకి మద్దతు తెలపడం జరిగింది. మనం చూసుకుంటే జగన్ కి మద్దతు తెలిపిన పార్టీలు ఒకసారి మనం చూసుకుంటే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అలాగే సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఐయుఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్ హారిష్, ఏఐఏడిఎంకే రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్ కి వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చి జగన్ కి మద్దతు తెలపడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అనమాట. అయితే ఇండియా కూటమిలో కీలక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుంచి మాత్రం ఏ ఒక్కరూ రాలేదు. అయితే మనకి ఇక్కడ వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ ని వ్యతిరేకించి వీళ్ళందరూ జగన్ కి మద్దతు తెలిపారా అంటే అది కూడా ఒక పాయింట్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడానికి అనేక కారణాలు. ముఖ్యంగా జగన్ సోదరి ఆంధ్రప్రదేశ్ లో ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె జగన్ ను ఓడించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మునుపటి రోజులు కాంగ్రెస్ కి తేవడానికి ఆవిడ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎంతో కొంత ఇప్పుడు కాంగ్రెస్ కి అంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కూడా ఒక పార్టీగా ఉంది కాబట్టి జగన్ కి మద్దతు ఇవ్వడానికి ఆస్కారం లేదు. అయితే మిగిలిన ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా జగన్ కి మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ రాకపోవడంతో కొంత ఎన్డీఏ ఊపిరి పీల్చుకుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అయితే ఖచ్చితంగా ఇది జగన్ కి డిసడ్వాంటేజ్ కన్నా అడ్వాంటేజ్ గానే మనం చెప్పొచ్చు. ఎన్డీఏ ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్ల జగన్ కి వచ్చేదేమీ లేదు, పోయేదేం లేదు. కానీ కాంగ్రెస్ ని కాదని ఇండియా కూటమిలో మిగిలిన పార్టీలన్నీ కూడా జగన్ కి మద్దతు తెలిపాయి అంటే ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పడడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి. అంటే ఒక ఇంకొక ఆల్టర్నేట్ కూడా కనిపిస్తోంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు. అయితే ఎప్పటికీ ఒక ఆల్టర్నేట్ అయితే కనిపించట్లేదు. ఇలాంటి టైంలో జగన్ చేసిన ధర్నాకి అసలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వస్తారా? ఇంత స్థాయిలో అసలు అంటే దేశ రాజధాని కెళ్ళి అంటే మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అంటే నేషనల్ మీడియాలో కూడా వచ్చే విధంగా జగన్ ప్లాన్ చేసి ఏదైతే ధర్నా చేశారో అది సూపర్ సక్సెస్ అయిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత స్థాయిలో ఏదైతే ధర్నా చేశారో అది ఉవ్వెత్తున ఎగిసిపడింది కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ కి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు రాకపోవడం వల్ల ఖచ్చితంగా ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల జగన్ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అడిగినా జగన్ ఈ పాయింట్ చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే కీలక పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఎవరు రాకపోవడంతో ఒకవేళ ఇండియా కూటమి ఒకవేళ మద్దతు అడిగినా కూడా జగన్ కి ఒకవేళ మద్దతు ఇవ్వాలని లేకపోతే ఈ పాయింట్ చెప్పి మద్దతు ఇవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఒక థర్డ్ ఫ్రంట్ లాగా ఏర్పడడానికి లేదంటే ఒక ప్రత్యామ్నాయంగా జగన్ ఇక్కడ కనిపించడం అనేది జగన్ ని హైలైట్ చేసినట్టే. ఇంకొక కోణంలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నవారు, ఇద్దరు చాలా సన్నిహితులు. ఇక ఇది బ్రదర్స్ రిలేషన్షిప్ అని మనం చెప్పొచ్చు. సో అలాంటి చంద్రబాబు నాయుడు పంపిస్తేనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళారు అని కూడా చాలా అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు. ఇద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధం అయితే ఉంది. ఇద్దరు గెలుపోటముల్లో మనం చూసుకుంటే ఇద్దరు గెలుపుల్లో ఒకరికొకరు డైరెక్ట్ గా సహకరించుకోకపోయినా ఇండైరెక్ట్ గా సహకరించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు అసలు టీడీపీ పార్టీనే పోటీ చేయకుండా ఆపి తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడే గెలవాలని కోరుకుంటారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ విధంగా ఇద్దరు సన్నిహితులు ఇప్పుడు సీఎంలుగా ఉన్నారు కాబట్టి బయటికి తెలిసినా తెలియకపోయినా వీళ్ళిద్దరూ టచ్ లో ఉంటారు కాబట్టి జగన్ ధర్నాకు ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా ముఖ్య నేతలు
వెళ్ళి మద్దతు ఇచ్చినప్పటికీ వారందరినీ రేవంత్ రెడ్డి ఆపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఉన్న ఒక సన్నిహిత సంబంధంతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వారిని ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ కాకుండా మిగిలిన వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అన్నమాట. సో ఆ విధంగా జగన్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అనే చాలా మంది చెప్తున్నారు. మరి దీన్ని చూడాలి, ఇది ఎంతవరకు అంటే ఇది ఒకవేళ అడ్వాంటేజ్ అయితే ఈ అడ్వాంటేజ్ ని జగన్ ఎంతవరకు యూస్ చేసుకుంటారో కూడా మనం చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ ఓల్గా న్యూస్.